యాంటీ క్రైస్తు క్రీస్తు విరోధి ఏం చేస్తాడు అంటే ఈ 4వ వచనంలో చదివినట్లు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఏం చేస్తాడంట? ఎదురించుచు తర్వాత ఏం చేస్తాడంట? తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు ఏం చేస్తాడంట? దేవుని ఆలయంలో కూర్చుంటాడు. చూడండి, ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు అని వారి నోరు ఒప్పుకోలేకపోతూ ఉన్నది. వారి నోరు ఒప్పుకోలేకపోతుంది. ఈ లోకంలో ఇప్పుడు ప్రపంచాన్ని మనం చూసుకుంటే దేవుని ప్రియులారా, దేవుడు సృష్టికర్త అని ప్రపంచం ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. దానికి పైగా ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుని ప్రియులారా, మనుషులే గొప్ప వ్యక్తులుగా కనపరుచుకునేటటువంటి ఒక కాలంలోకి మనము మనుషులే గొప్ప వ్యక్తులుగా కనపరుచుకున్నాం. దేవుడు ఏం చేయగలడు? ఇగో చూడండి, మనిషి ఎంత చేస్తున్నాడు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది, ఇంకా ఎన్నో బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి మనిషి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కూడా గొప్పవాడు, ఇక దేవునితో సంబంధం లేదు అనేటటువంటి మాట మనుషుల నోట్ల నుంచి రాబోయే కాలంలో అది ఆల్రెడీ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ లో జరిగిన పెద్ద పార్టీలోని ఒక ఆమె లీడ్ చేసి ఆమె చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఆ పట్టణాన్ని ఏ పట్టణం అన్నదామా? గాడ్ లెస్ టౌన్ అంది. ఈ ప్రశ్న అడిగింది. 3వ ప్రశ్న ఏం ప్రశ్న అంటే, సృష్టికర్త దేవుడి సృష్టిని సృష్టించాడు అని ఎంతమంది అంగీకరిస్తారంటే 0 నెంబర్ వస్తే, ఎవరు అంగీకరించకపోతే వెంటనే ఆ మన్న మాట ఏంటి అంటే, ఈ పట్టణము దేవుడు అవసరం లేని పట్టణము అన్నది. గాడ్ లెస్ టౌన్ అన్నది. కాబట్టి యాంటీ క్రైస్తు క్రీస్తు విరోధి మాట్లాడబోయేటటువంటి మాట ఏంది ఈ లోకంలో అంటే దేవుని ప్రియులారా, దేవుడు ఈ లోకానికి అవసరం, మనుషులకు దేవుడు అవసరం. చూడండి, ఆ మాట ఆమె నోటితో అన్నారు కదా. అంటే నోటితో అన్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? హృదయం నుంచి. వాక్యం కూడా ఏముంది? మనిషి తన హృదయంలో ఏదైతే అనుకుంటాడో దాన్ని నోటితో. సో 3వ విషయం ఏంటి అంటే, దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు ఏం చేస్తాడంట? దేవుని ఆలయంలో కూర్చుంటాడంట. ఏంటి దేవుని ఆలయంలో కూర్చోవడం అంటే? ఏంటి? క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో కూర్చోవడం అంటే మనందరికీ తెలుసు. మన కొరింథీ రాసినటువంటి పత్రికలోని 3వ అధ్యాయం మనం చదివితే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివితే దేవుని ప్రియులారా, అందులోని 16వ వచనాన్ని మనం చదివితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. చాలండి. సో అసలు ఏంటి దేవుని ఆలయం అంటే ఏంటి? ఉదాహరణకి యాంటీ క్రైస్ట్ వచ్చి క్రీస్తు విరోధి వచ్చి ఎక్కడ కూర్చుంటాడు అంటే, ఏదన్నా ఒక ప్రపంచంలో పెద్ద చర్చి ఏదైతే ఉన్నదో ఆ చర్చిలో వచ్చి కూర్చుంటారా? దేవుని ఆలయంలో కూర్చోవడం అంటే, లేకపోతే యెరూషలేములో 3వ మందిరం కట్టిన తర్వాత ఆ మందిరంలోకి వచ్చి కూర్చుంటారా? ఎక్కడొచ్చి క్రీస్తు విరోధి కూర్చుంటాడు? వాక్యం ఉన్నది, వాడు ఏం చేస్తాడంట? తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుని చెప్పుకొనుచు ఏం చేస్తాడంట? దేవుని ఆలయంలో కూర్చుంటాడు. ఏంటి దేవుని ఆలయం అంటే? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈ లోకంలో మనుషులందరూ కూడా దేవుని ప్రియులారా, దేవుడు ఒక ఆలయముగా మనల్ని మనుషులుగా సృష్టించి ఉండగా ఈ యొక్క ఆలయంలోని అపవాదం ఏం చేస్తారంట? క్రీస్తు విరోధి వచ్చి కూర్చుంటారు. దేవుని ఆలయంలో కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే, అపవాది ప్రతి హృదయాన్ని కూడా ప్రతి మనిషి హృదయాన్ని కూడా క్రీస్తు విరోధి స్వాధీనపరుచుకుంటాడు. ప్రతి హృదయంలో కూడా ఇంగ్లీష్ లో రాయబడి ఉంది, హీ విల్ సిట్ ఆన్ హిస్ ప్లేస్ అని ఉంది. అంటే ఆయన స్థానంలోని, వాడి స్థానంలో క్రీస్తు విరోధి వచ్చాక కూర్చుంటాడు. దేవుని ఆలయంలో కూర్చోవడం అంటే అర్థం ఏంటి అంటే, మనుషుల హృదయాలలో అపవాది క్రీస్తు విరోధి కూర్చొని ఏం మాట్లాడిస్తాడు అంటే, మన లాస్ ఏంజల్స్ లో వాళ్ళు మాట్లాడారు చూడండి, దేవుడు ఈ పట్టణానికి అవసరం, దేవుడు లోకానికి అవసరం, మనుషులకు దేవుడు అవసరం లేదు అని చెప్పేటటువంటి మాటలు దేవుని ప్రియులారా మనుషులతోనే మాట్లాడించే రీతిగా దేవుని ప్రియులారా చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎవరికి జరిగింది? ఈ క్రీస్తు విరోధి ఎవరిని పట్టుకుంటాడు, ఎవరి హృదయాల్లో కూర్చుంటాడు అన్నప్పుడు దేవుని ప్రియులారా వాక్యం మనం చదివితే
9వ వచనం మనం చదివితే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును. ఇందుచేత నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నారు. సో ఎవరు మరి క్రీస్తు విరోధులు? ఎవరి హృదయాలలో క్రీస్తు విరోధం వచ్చి కూర్చుంటాడు అంటే, దేవుని పిల్లరా, ఈ 9వ వచనంలో మొదటి రాయబడింది ఏంటంటే, నశించుతున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను ఏం చేయకంట అవలంబింపక. ఎవరైతే సత్యాన్ని అనుసరించట్లేదో, ఎవరైతే దేవుని యొక్క ప్రేమను అనుసరించట్లేదో, ఎవరైతే ఈ లోకంలో దేవుని ప్రియుల సత్యానికి సత్య విషయమైన మాటలకి వ్యతిరేకంగా జీవించాలనేటటువంటి ఒక భ్రష్టత్వంలో ఉన్నారో, వారి హృదయాలన్నిటినీ కూడా క్రీస్తు విరోధి ఆక్రమించుకుంటాడు, స్వాధీన. ఏం చేస్తూ ఉన్నాడంట? 10వ వచనంలో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండనంట. అంటే ఏమంటున్నాడు? దుర్నీతిని, అంటే నీతి కాకుండా అనీతి, నీతికి విరుద్ధమైనటువంటి రీతిగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారందరికీ కూడా సాతాను తన బలాన్ని ఏం చేసిద్దంట? కనపరిచిద్దంట. నీతికి వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా అనీతిగా దుర్నీతిగా బ్రతకాలి అనే లోకంలో ఎంతమంది మనుషులు అయితే అనుకుంటూ ఉంటారో వారికి సాతాను బలముగా, ఆ క్రీస్తు విరోధి బలంగా మారతాడు. బలంగా మారి ఏం చేస్తారంట దేవుని పిల్లరా? 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అన్న అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుతారు. చాలండి, నేను ఇది ఒక మంచిగా వివరంగా 2 మాటల్లో వివరించాలి అంటే, ఈ లోకంలోని ఎవరైతే దుర్నీతి చెయ్యాలి అనేటటువంటి మనస్సు ప్రేరేపణ కలిగి మనము ఆ దుర్నీతిలోకి వెళ్తూ ఉంటామో వారందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క రాజ్యంగా మార్చబడబోతూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే దేవుని ప్రియులారా, ఈరోజు మనుషులకి ఏది మంచి ఏది చెడు అనేది అనవసరం. మంచి దాన్ని కూడా ఈరోజు తీసుకోవడానికి మనిషి సిద్ధంగా లేడు, కానీ దాన్ని మనిషి ఏం చేయడానికి మారాడంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చేయడానికి మారిపోయాడు. మంచిని కూడా ఈరోజు మనిషికి ఏం కావాలంటే, ఇందులో మంచి నీత యథార్థత అనేది మనిషికి అనవసరం. ఇందులో నుంచి నేను దీన్ని ఎలాగో ఒక ఎంటర్టైన్మెంట్ గా, ఒక నన్ను ఆహ్లాదపరిచే విధంగా. అందుకని ఇంగ్లీష్ లో అక్కడ ఏం రాయబడింది అంటే, ప్లెజర్ ఆఫ్ అన్రైచియస్నెస్ అన్నది. ఇంగ్లీషు మీ అందరికి వచ్చిన వాళ్ళకి అర్థమైంది. ప్లెజర్ ఆఫ్ అన్రైచియస్నెస్ అంటే దుర్నీతి మీద ఒక ఇష్టం, దుర్నీతి మీద ఒక ఆశ. దాన్ని చూడగానే మనకు ఒక కుతూహలంగా మార్చబడే రీతిగా మనుషుల స్వభావం మార్చదు. గడిచిన దినాల్లో మీ అందరికీ తెలుసు ఉండొచ్చు, ఒక పాపం సేవకుడు కోయి కోయి అనే ఒక పాట పాడితే దాన్ని ఏం చేశారు? ట్రోల్ చేశారు. అందులో ఏంటి అనేది మనకు అనవసరం, అందులో అసలు ఏమున్నది అనేది మనకు అనవసరం. కానీ దాని ద్వారా లోకం ఏం కావాలా? ఎంటర్టైన్ కావాలి. ప్రపంచం ఏం కావాలా? దాని గురించి సంతోషించాలి, ఆనందించాలా. దేని బట్టి సంతోషించి ఆనందించాలా? దుర్నీతిని బట్టి, నీతిని కాదు. ఈరోజు మనిషికి నీతిని బట్టి సంతోషం, ఆనందం కాదు. మనిషి ఏం కోరుకునే రీతిగా మనిషి మార్చబడుతూ ఉన్నాడు అంటే, దేవుని పిల్లరా, ఈ లోకంలో భ్రష్టత్వం సంబంధించి, దుర్నీతికి సంబంధించి ఏదైతే ఉన్నదో దాని యొక్కకి ఇదిగో మనసు వెళ్ళిపోవడం అనేది మొదలైంది. క్రీస్తు విరోధి అలాంటి హృదయాలని పట్టుకొని అక్కడ కూర్చుంది. ఇలాంటి చాలా విషయాలు ఇప్పుడు సమాజంలో మొదలైనవి, ఆల్రెడీ మొదలైపోయింది. చాలా రోజుల నుంచి, చాలా దినాల నుంచి మొదలవుతుంది. ఆ మాట మీకు వివరించాలని అనుకుంటూ ఉన్నాను. ఆ మాట ఏంటంటే, ప్లెజర్ ఆఫ్ అన్రైచియస్నెస్ మీద లోకానికి ఇష్టం పెరిగింది. ప్లెజర్ ఆఫ్ అన్రైచియస్నెస్ అంటే లోకానికి దుర్నీతి మీద ఇష్టం పెరిగింది, నీతి మీద కాదు. లోకానికి దేని మీద ఇష్టం స్టార్ట్ అయింది అంటే దుర్నీతి మీద ఇష్టం స్టార్ట్ అయింది. అలాంటి విషయాలనే వినాలి, అలాంటి విషయాలనే చూడాలి, అలాంటి విషయాలనే మాట్లాడాలి, అలాంటి చోట కూర్చోవాలా, అలాంటి వాటికి సమయాన్ని ఇవ్వాలి, అలాంటి విషయాలకే బ్రతకాలి అనేటటువంటి రీతిగా ప్లెజర్ ఆఫ్ అన్రైచియస్నెస్ కి మనుషులకి ఇష్టం పెరిగిందంట. అందుకే అందులో రాయబడింది ఏంటంటే 11వ వచనంలోని, సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల, అభిలాష అన్నాడు. అప్పుడు
ప్లెజర్ అంటే ఏంటంటే అభిలాష. దుర్నీతి మీద ఏం పెరిగిద్దంట? అభిలాష పెరిగింది. అందుకని అంటా ఉండవు, ఇదిగో చూడు, అబ్బా భలే ఉన్నది, జోకి ఈ కామెడీ విను, లేకపోతే ఈ రీల్ చూడు, లేకపోతే ఈ వీడియో చూడు, ఎలా ఉన్నదో చూడు, అబ్బా భలే ఉన్నది కదా అని చెప్పేసే రీతిగా దుర్నీతి మీద అభిలాష పెరిగింది మనుషులు. ఇగో ఈ వాక్యం విను, ఈ వాక్యం ఏం చెప్తుందో చూడు, ఇగో ఇలా నడుచుకోవద్దు అంటున్నాడు, మరి ఈ రోజు వాక్యం ఇది చెప్పారు, ఇది విందాము, ఇదిగో బైబిల్ ఇది రాయబడింది. వీటి మీద అభిలాష అనేది పోతుంది మనుషులు. వీటి మీద అభిలాష అనేది పోయి దుర్నీతి మీద మనుషులకు అభిలాష పెరిగింది. ఎడు తిరిగి కూడా అవి చూడడం, నవ్వడం, వాటిని ఇంకొకరు చూపించడం, నవ్వడం, లేకపోతే వాటిని వెంబడించడం, అలాంటి వాళ్ళని ఫాలో అవ్వడం, అలాంటి అన్ని హృదయాల్లో పెట్టుకోవడం, అలాంటి ఆలోచన కలిగి జీవితం, ఈ విధంగా పూర్తిగా దుర్నీతి మీదకి మన యొక్క అభిలాష అంతా కూడా మార్చబడి సత్యమును మనం ఏం చేయమంటేగా నమ్మమని. వాక్యాన్ని కానీ, వాక్యం బోధించే వారిని కానీ, వాక్యానుసారంగా ఎవరైనా మనకి చెప్పినప్పటికీ కూడా ఇక అక్కడ మనకి ఎలాంటి అభిలాష కూడా ఉండదు. అక్కడ కూర్చోడానికి కూడా మనం ఇష్టం పడం, అక్కడ ఉండడానికి, అక్కడ గడపడానికి కూడా ఇష్టపడదు. ఈ రోజు ప్రపంచంలో యవనస్తులు మనం చూస్తే, యవనస్తులు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి గట్టిగా 15-20 నిమిషాలు వాక్యం చెప్పడం కష్టం. వాళ్ళు కూర్చోలేదు 15-20. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఫోన్లు చూసుకుంటూ ఉండేవాళ్ళు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఫోన్లు చూసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి అంటే ఒక సత్యమును గురించి, ఒక యథార్థతను గురించి, దేవుని యొక్క నీతి గురించి, ఆయన రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క రాకడను గురించిన మాటల విషయంలోని చెబుతూ ఉంటే మనుషులకి ఏమొచ్చింది అంటే, దేవుని పిల్లల విరక్తి వచ్చింది, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. మనుషులకి ఇంట్రెస్ట్ పోద్ది. కానీ దుర్నీతికి సంబంధించిన విషయాల గురించి చెప్పడం మొదలుపెట్టే మనుషులకి ఏమొచ్చిందంటే అభిలాష, ఇష్టం పెరిగిపోతాయి వినడానికి, అక్కడ కూర్చోడానికి, మాట్లాడడానికి. సో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దేవుని పిల్లల ప్రెజర్ ఆఫ్ అన్రైచియస్నెస్ లోకి మార్చబడుతూ ఉన్నది. అంటే ప్రపంచం అంతా కూడా దుర్నీతిని గురించి విషయాలను వినడానికి, చేయడానికి, చూడడానికి, ఆ వాటిలో గడపడానికి మనుషులందరూ కూడా ఇష్టపడటం, అభిలాష అనేది మనుషులందరికీ స్టార్ట్ అయిపోయింది. దీనికి అర్థం ఏంటి అంటే క్రీస్తు విరోధి అనేకుల హృదయాలలోనే దేవుని ఆలయంలో కూర్చున్నాడని అర్థం. క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో అంటే అనేకుల హృదయాలలో క్రీస్తు విరోధి తను ఒక స్థానం సంపాదించుకొని, వాడు ఒక సీటుని స్థిరపరచుకొని అనేకుల హృదయాలు అంటే దేవుని ఆలయంలో కూర్చున్నాడు.